నీ ఇంటికి నీవు కాపలాదారివి, నీ పిల్లలకు నీవు కాపలాదారివి. ప్రతి భర్త తన భార్యకి పిల్లలకి కాపలాదారి. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా యజమాని అడుగుతాడు దేవుడు రేపు అక్కడ కూడా. కుటుంబం అంటే ఏదో కాలక్షేపం చేసేసి తిరిగేయటం కాదు. యజమాని భార్య విషయంలో పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది యజమాని మీద మాత్రమే దేవుడు విధించాడు. రెండవది, పిల్లల విషయంలో కూడా యజమానురాలు అంటే తల్లి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా చాలా జాగ్రత్తగా కాపలా కాసుకోవాలి. చాలామంది అంటారు, నా కొడుకు తిరిగిలేదు బంగారం, ఆడు 1000 మూలు తిరిగేసినా జాగ్రత్తగా వచ్చేస్తాడు. ఆడికి తెలుసు. ఏం తెలుసు ఆడికి? పచ్చగడ్డి తెలిసిన ఆడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. ఇలాంటి కబుర్లు చెప్పి వీళ్ళ పైన ఎక్కి కింద పడేస్తూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులే. నీ కుమార్తెకి జ్ఞానం ఉంటే ఉండొచ్చు, నీ కుమారుడికి తెలివింటే ఉండొచ్చు. గర్వించుకో, గర్వంగా మాట్లాడుకో. నీ గర్వం నిన్ను నాశనం చేస్తుంది, తిరిగి లేదు అందులో. దేవుని స్తోత్రం.